राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पुलिस ने गाड़ियों की चेकिंग के दौरान 21,50,000 रुपये बरामद हुए। पुलिस ने बताया कि इलेक्शन के सिलसिले में सख्त हिफाजती इंतजामात किए जा रहे हैं। गाड़ियों की चेकिंग के दौरान 3 अफराद मोहम्मद पाशा, अब्दुल करीम, अफजल जो कि अहमदनगर शमशाबाद के रहने वाले हैं, इनके पास से 21,50,000 रुपयों को पुलिस ने जब्त कर लिया। ये लोग पैसों के कागजात बताने में नाकाम हो गए, जिस पर पुलिस ने 21,50,000 रुपयों की मुकम्मल तहकीकात के लिए इनकम टैक्स डिपार्टमेंट के हवाले कर दिया। मीडिया से बातचीत करते हुए राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पुलिस के ओहदेदार ने ये बात बताई। గంటల ప్రాంతంలో మా ఆర్జే పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అహ్మద్ నగర్లో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ బ్యాగులతోటి అక్కడ ఉండటం వల్ల వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించి ఆ బ్యాగ్స్ని చెక్ చేస్తే అందులో నుంచి 21,50,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు అది సరైన సమాధానము చెప్పకపోగా అవి గేదెలు కొనుగోలు చేసేందుకు తెచ్చిన డబ్బులు అని చెప్పడం జరిగింది. ఆ పరిస్థితులలో అట్టి 3 వ్యక్తుల్ని అహ్మద్ పాషా, కరీం, అఫ్జల్ అనే 3 వ్యక్తుల్ని కూడా విచారణ కోసం 21.5 లక్షలతో పాటు మేము పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ విచారణలో భాగంగా ఈ డబ్బుల్ని సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పంపించడం జరుగుతుంది. తదుపరి విచారణ అనంతరం వాళ్ళు దాని మీద తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను. ఎలాంటిది లేదు, బైకు లేదు, కారు లేదు. వాళ్ళంతా బ్యాగులు పెట్టుకొని ఆ ప్రదేశంలో నిలబడి ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది ప్రజలు కూడా గుమిగూడి ఉండటం వల్ల మాకు అనుమానం వచ్చి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది.